థ్యాంక్ యూ మేడం. ఈరోజు గజేంద్ర మోక్షం ఒక టాపిక్ భాగవతం నుంచి చెప్పాలనుకున్నాను. ఏంది గజేంద్ర మోక్షం అనేది మనకు అష్టమ స్కందంలో 26వ దీంట్లో వస్తుంటుంది భాగవతంలో. ఇంద్రజమున పాండ్య ఖండాది రాజస్థ భక్తాత్మ చంద్రనాథ్ కదాచిత్ సత్సేవాయం మగ్నధీరాలు లోకే నైవాగస్యం ప్రాప్తమాతి ఏకామం. అంటే పూర్వకాలంలో పాండ్య దేశంలో ఇంద్రజమునుడు అనే రాజు పరిపాలించుండేది. అతడు విష్ణు భక్తుడు. ఒకప్పుడు అతను చంద్ర పర్వతమందు విష్ణుని ఆరాధించు భక్తి అందు విలీనమై ఉండెను. అప్పుడు అక్కడికి అతిథిగా వచ్చిన అగస్త్య మహర్షిని అతను గమనించలేదు. అందువలన అగస్త్య మహర్షి మిక్కిలి కోపంతో ఇంద్రజమున మహారాజుతో, నీవు నన్ను అవమానించినందువలన జడమతి అయిన ఏనుగు రూపంను పొందుతూ అని శపిస్తాడన్నట్టు. అందువల్ల ఆ మహారాజు ఏనుగు రూపంను పొందాను. ఏనుగు రూపం పొందినా కూడా ఈయన పూర్వజన్మ సుకృతం వల్ల అతని ఏనుకైనా కూడా ఆ భగవత్ సంకల్పం అనేది, స్మృతి అనేది ఉండేది. ఆ గజేంద్రుడు క్షీర సముద్ర యొక్క మధ్యన ఉన్న త్రికుట పర్వతంపై తన ఆడి ఏనుగులతో కలిసి వేరించుండెను. ఆ గజేంద్రుని శక్తి అక్కడ ఉన్న సమస్త జంతువుల యొక్క శక్తి కంటే చాలా గొప్పది. అందుకే ఇప్పుడు ఏదైతే శక్తి ఎక్కువగా ఉంటుందో వాళ్ళంతా, ఈ హైయెస్ట్ ఎనర్జీ ఉన్న వాళ్ళంతా విష్ణు భక్తులు. ఆ విష్ణు ఆ రూపంలో ఉంటారు. ఆ గజేంద్రుడు గొప్ప బలం కలిగి ఉన్నందున, దివ్యదేశంలో ఉన్నందువలన అతనికి ఎట్టి బాధలు కలగకుండాను. ఒకనాడు ఆ గజేంద్రుడు ఎండవేటికి తాళలేక పరమాత్మకు నీ యొక్క ప్రేరణ వలన ఆ త్రికూట పర్వతంలో ఉన్న ఒక సరస్సును విహరించుటకు ఆడిగేనుతో కలిసి వెళ్ళను. ఇక్కడ ఏంటంటే తన అందరికంటే ఎక్కువ శక్తి బలవంతుడు కాబట్టి ఆ అహంకారం అంటే మనకి తామస గుణం. తామస గుణం అంటే మన ఫస్ట్ 2 చక్రాల్లో వస్తుంది, మూలాధార, స్వాధిష్టాన. ఆ తామస గుణం ఉన్నప్పుడు ఏంటంటే ఎదుటివారిని డామినేట్ చేయటం, లాక్కొని వాళ్ళ దగ్గర నుంచి కావాల్సిన ఐటమ్స్ లాక్కోవటం, ఇలా దుడుకుతనం ఎక్కువగా ఉంటుంది, తుంటరితనం. అది ఉండటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఆ తామస గుణంతో వాళ్ళ శక్తిని కోల్పోతుంటారు. ఆ గజేంద్రుడు గొప్ప బలం కలిగినందున, దివ్య దేశంలో ఉన్నందువలన అతనికి ఎట్టి బాధలు కలుగుతున్నాడు. అని బాగా ఎనర్జెటిక్గా ఉన్నాడు కాబట్టి అతను ఏం చేస్తాడు, దానివల్ల ఏం చేస్తాడంటే ఎదుటి అంటే బలం తక్కువ ఏనుగుల్ని కూడా తన కంట్రోల్లోకి తెచ్చుకొని ఒక రాజులాగా, అంటే ఏనుగులకు రాజులాగా ప్రవర్తిస్తుంటూ తామసగుణం ఎక్కువ అయిపోయి అంటే తనంతట తను అది కంట్రోల్ చేసి ఉంచుకున్నసేపు ప్రాబ్లం లేదు. చివరికి ఏమవుతుందంటే అహంకారం ఎక్కువైనప్పుడు నన్ను ఎవరేం చేయలేరు, నేను ఏదైనా చేయగలుగుతాననే భావన కలుగుతుంది వాళ్ళకి, ఆ గజేంద్రుడికి. సో ఇప్పుడు ఏం చేస్తాడంటే తను ఎప్పుడు వెళ్ళే సరస్సు కాకుండా వేరే కొత్త సరస్సుకి వెళ్ళిపోతాడు అన్నట్టు. ఆ త్రికుట పర్వతంలో ఉన్న కొత్త సరస్సుకి వెళ్ళి ఏంటంటే తను ఎవరు ఏం చేయలేరు నన్ను అనే భావనతోటి కొత్త ప్రదేశంలో కూడా వెళ్ళి అలా చేయటం వల్ల అక్కడ ఆ సరస్సులో ఏంటంటే ఆల్రెడీ ఇంకో శాపగ్రస్తుడైన గంధర్వుడు ఉంటాడు, ఊహు అనే అతను. ఊహు స్థావత్ దేవల శాపాత్ గ్రాహీభూత స్తజ్జలే వర్తమాన జాగ్రాహయనం అస్థినం పాదదేశే శాంతర్థం ఈ శాంతిదో అస్తి స్వకానం. ఆ కాలంలో ఊహు అను గంధర్వుడు దేవలుడను మహర్షి శాపం వలన మకరంగా మారి అదే సరస్సులో నివసించుండేది. వేరార్థం ఆ సరస్సులోనికి దిగిన గజేంద్రుడి పాదమును మసులు గట్టిగా పట్టుకొని. భక్తులకి ఎందుకు కష్టాలు కలిగిస్తాడంటే దానివల్ల వాళ్ళకి మేలు చేసేందుకే భగవంతుడు అలా చేస్తాడన్నట్టు. దానివల్ల నేర్చు గజేంద్రుడి పూర్వజన్మను చేసిన విష్ణు సేవల వలన
కొన్ని ఆ బలం దాంట్లో ఆ పుణ్యఫలం వల్ల కొన్ని సంవత్సరాలుగా ఆ మకరతో యుద్ధం చేస్తాడు. అయినా కానీ తన బలం అంటే అక్కడ ఏంటంటే తనకు అహంకారం ఉంటుంది కదా, అహంకారం ఉండి నేను ఏదైనా చేయగలుగుతా అంటాడు కదా, అలా ఆ విధంగా పోరాడుతూ ఉంటాడు కొన్ని సంవత్సరాలు. రోజులు పోతే సంవత్సరాలు సంవత్సరాలు కూడా దాటి ఇంకా వెళ్ళిపోతూ ఉంటుంది. చివరికి ఏంటంటే ఆ శరీర బలం ఎప్పుడైతే గ్రాడ్యువల్గా క్షీణిస్తూ ఉంటుంది, క్షీణించినప్పుడు అప్పుడు తనకు రియలైజేషన్ వస్తుంటుంది. ఎప్పుడైతే కావాల్సిన బలం పోయినప్పుడు ఇది నా వల్ల కాదు, ఇంకా నేను తట్టుకోలేను అనే ఎప్పుడైతే వస్తుందో ఆ టైంలో ఏంటంటే అంతకుముందు అహంకారం ఉన్నప్పుడు ఏంటంటే తన చుట్టూ పరివారం ఉంటుంది కదా, టోటల్ గుంపుగా. ఆ పరివారం ఉన్నా కూడా ఆ పరివారం ఎవరే హెల్ప్ చేయలేరు. సరస్సు ఒడ్డున ఉండి వాళ్ళు చూస్తూ ఉంటారు, అక్కడి నుంచి వెళ్ళిపోలేక ఉండలేక. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా అలా జరుగుతుంటుంది కదా. దానివల్ల ఇక్కడ మనకు దాని మీనింగ్ ఏంటంటే చుట్టూ పరివారం ఎంతున్నా కూడా అహంకారంతో మనం ఉంటే టైం మన కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయలేరు. మన శరీరాన్ని మనం కాపాడుకుంటే అదే మనకి తోడుగా ఉంటుంది. ఆ శరీరాన్ని కాపాడుకోవాలంటే మన అరిషడ్ వర్గాలను వదులుకోవాలి. అరిషడ్ వర్గాలు అంటే సద్వినియోగం చేసుకోవాలి. అంతేగాని మిస్యూజ్ చేసుకున్నప్పుడు మన ఎనర్జీస్ పోయి దానివల్ల ఇబ్బందులు పాలవుతాం. పూర్వజన్మలో అభ్యసించిన నిర్గుణ బ్రహ్మ అతను ఏం చేస్తాడంటే చివరికి ఆ బాధని తట్టుకోలేక అప్పుడు ఆ పూర్వజన్మ జ్ఞానంతో తను పరమాత్మని బా అంటే ఇంకా కోరుకుంటాడు, నన్ను ఈ బాధ నుంచి నన్ను రక్షించమని చెప్పని. చివరికి అప్పుడు జ్ఞానబోధ కలుగుతుంది కదా, జ్ఞానబోధ కలిగింది అంటే ఆ ఇబ్బందుల వల్ల తనకి పరమాత్మ వైపు మనసిపోయి ఇంకా అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు తను ప్రార్థిస్తాడు. ప్రార్థించడం అంటే ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఎప్పుడైతే అనాథ చక్రం నుంచి మీరు దాటినప్పుడు మీకు దైవత్వం వైపు వెళ్తారు. దైవత్వం వెళ్ళినప్పుడు ఆత్మతో అనుసంధానం చెందుతారు. ఆత్మతో అనుసంధానం చెందినప్పుడు మన ఆత్మ వెళ్ళి అగైన్ పరమాత్మకి, సో ఆత్మస్థితిలోకి వెళ్ళిపోతాడు అతను, గజేంద్రుడు. ఆత్మస్థితిలో వెళ్ళిపోయినప్పుడు తనకి ఆ అనుసంధానం అయితే ఎప్పుడైతే చేస్తాడో మూల చైతన్యం ఉంటారు కదా, మూల చైతన్యం నిర్గుణ రూపం. యాక్చువల్లీ అతను నిర్గుణ రూపంలో అతన్ని ప్రార్థిస్తాడు, కానీ సగుణ రూపంలో శ్రీ మహావిష్ణువు అతన్ని వచ్చి రక్షిస్తాడు అన్నట్టు ఈ మసిల్ బార్ నుండి. అక్కడ ఏంటంటే మనకు వచ్చిన ఇబ్బందులు కూడా మనకు కొన్ని కావాలనే మనం నేర్చుకునేందుకు మన ఆత్మోన్నతి కోసం మూల చైతన్యం అంటే పరమాత్మ మనకు అలా కలిగిస్తారు. కలిగించినప్పుడు మళ్ళీ మనం ఎప్పుడైతే ఆయనతో అనుసంధానం చెందినప్పుడు మనకు ఆ ఎనర్జీస్ వచ్చి దానివల్ల మనకు కావాల్సిన పాఠం నేర్చుకుంటాము, ఆత్మోన్నతి జరుగుతుంటుంది. ఇంకోటి ఏంటంటే మనకి పరమాత్మను అనుసంధానం చేసి మనకు ఆ ఎనర్జీస్ వస్తున్నాయి అంటే మూల చైతన్యం నుంచి. సో ఎప్పుడైనా కూడా ఇక ఇక్కడ ఏంటంటే మనకి అర్థమయ్యే విధంగా కొంచెం దేనికి ఏంటంటే అతన్ని సగుణ రూపంలో చూపెట్టి ఈ మనకి యాక్చువల్లీ ఈ మన పోతన గారు దాన్ని ఏం చేశారంటే శ్రీ మహావిష్ణువు వచ్చినప్పుడు అతన్ని పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. తర్వాత లక్ష్మీదేవి కూడా చెప్పలేదు, శంఖ చక్రాలను కూడా తీసుకోలేదని అలా చెప్తూ ఉంటారు అన్నట్టు. అంటే మనకు కొంచెం కథలో రక్తి కలిగించేందుకని దాంట్లో కొన్ని యాక్చువల్ ఒరిజినల్ నుంచి మాడిఫై చేసి అక్కడ కొత్తమ గారిని చెప్తుంది అంటే సిరికిని చెప్పడు శంఖచక్ర యుగమున్ చేదోయి సంధింపడే పరివారంబను జీర డబ్రగతి మన్ మందంపడ కర్ణి కాంత రథమిల్లము జక్కనొతడు వివాద ప్రోత్త శ్రీ కుచోపరిచేలాచన మైన వీడడు గజ ప్రాణ
వనోత్సాహుడై, అంటే లక్ష్మీదేవి కూడా చెప్పకుండా ఆయుధాలు అవి పరివారం ఏది అంతా ఆయన వెంటబడి వచ్చారన్నట్టు. ఈ హరి ఇలా రావడం, సిరి వెంట నుండటం, కథాశంక శార్గాదులు ఆయన వెంట రావడం దేవతలంతా చూసి సంభ్రములై నమస్కారం చేస్తున్నారు. అలా హరి ఆ సరస్సు దగ్గరకు ఆకాశ మార్గాన్ని వచ్చి నిలిచాడు. రావటం గజేంద్రుడు చూస్తున్నాడు. ఆ సరస్సులోని అంటే ఎప్పుడైతే అతనికి చూడటం అంటే అనుసంధానం అయిన పరమాత్మతో తెలిసి తన సరస్సులోని కమలాన్ని తుంచి ఆ వచ్చే హరికందించెను. అతడు తను రక్షించడానికి వస్తున్న వాడేనని ఆ గజేంద్రునికి తెలిసింది. వస్తున్న వాడైతే నిర్గుణుడు కాదు, సగుణుడే. అతను సుదర్శన చక్రాన్ని పంపాడు. ఆ చక్రం మకరాన్ని తలదుంచి వేసింది. సుదర్శనం కలిగింది ఎవరికి? గజేంద్రునకు, మకరానికి కూడా. గజేంద్రుడు సంసార దుఃఖం తీరిన జీవుడు ఎలాంటి వైరాగ్య సౌభాగ్యంతో శాంతులే ఉంటాడో అలా ఉన్నాడు. అతనికి విష్ణు సారూప్యం కలిగింది. హరి గజేంద్రునకు హస్తస్పర్శ కలిగించి ఆదరించెను. మకరం సుదర్శన ప్రభావం చేత పూర్వోదయాన్ని కలిగిందై ఊహు అనే గంధర్వుడిగా మారి వెళ్ళిపోయినాడు. ఈ గజేంద్ర మోక్షం ఉన్న కథలో అసద్వాసననే కలిగి ఏనుగు శారీరకమైన దుఃఖంతో కృషించి తన తెలివితేటలు కానీ బలం కానీ ఎందుకు పనికి రాకపోవడంతో అస్థిరమైన ఈ వస్తు సుఖ సంభ్రమాలు అదనకు రావని ఎరిగి అవేవి నాకు వద్దు, కేవలం భగవంతుడే కావాలి, ఇంకెవరు వద్దు అనే స్థితిలో నుండి భగవత్ సేవ చేసిన చాలా కొద్దిపాటిది. కానీ ఆ కొద్దిపాటి సమయంలోనే అసద్వస్తువు తాత్కాలికతను గుర్తించి వాటిని కోరకుండటం, కావాలనుకోకపోవడం, మానివేయటం సద్గుణం. అందుకనే ఆ సమయంలో భగవత్ చింతననే సాధనాయానకం దొరకటమే కాక దాని పరిపూర్తి కూడా అతనికి కలిగింది. మోక్ష ప్రసాదం పొందింది. ఈ కాసేపట్లోనే అతనికి అంత అదృష్టం ఎలా పట్టింది అనిపిస్తుంది సామాన్యులమైన మనకు. మన తెలియంత, మన మేధస్సు ఎంత అది తెలియడానికి. అయినా ఆ గజేంద్రుని పూర్వజన్మ వృత్తాంతం వింటే మండిగా ఆ పై ప్రశ్నకు సమాధానం అదేంటంటే అతని ముందు రాజుగా ఉండి విష్ణు భక్తుడే ఉండటం వల్ల అతనికి ఆ పూర్వజన్మ జ్ఞానం వల్ల అంటే ఇక్కడ జరిగింది ఎంత, అక్కడ సాక్షి భక్తి రూపంలో వాళ్ళు రాశాడు. బట్ యాక్చువల్ ఏంటంటే అక్కడ గజేంద్రుడిని మనం ఒక ఇదిగా తీసుకున్నాం. కానీ గజేంద్రుడైనా మన ఎవరైనా కూడా మానవులైనా జంతువులైనా అన్నిటికీ విరాట్ రూపంలో తీసుకున్నప్పుడు అందరూ ఆత్మస్వరూపులే. ఆ విరాట్ రూపంలో మీకు జంతువులు అంటే మీకు వరాహ రూపం ఉంటుంది, తర్వాత ఏనుగు రూపం ఉంటుంది, నెక్స్ట్ హనుమంతుడు, ఇలా నారసింహుడు అందరు ఉంటారంటే దాంట్లో ఇండికేషన్ ఏంటంటే అందరూ ఆత్మస్వరూపులే. ఎవరైతే దాంట్లో మనిషి జంతువు అని కాదు, ఏదైతే ఆత్మతో అనుసంధానం చెందినప్పుడు వాళ్ళు కూడా పరమాత్మతో అంటే మూల చైతన్యంతో ఏకమై అక్కడికి చేరుతారని దీంట్లో మనం సైన్స్ పరంగా తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మన ఫస్ట్ 3 చక్రాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి అధోముఖంగా ఉండటం వల్ల ఈ అహంకారము ఇవన్నీ నేనే గుర్తింపులు ఇవన్నీ కోరుకుంటుంది. అవన్నీ ఎప్పుడైతే వదిలేసి మనం ఎప్పుడైతే ఆత్మతో అనుసంధానం చెందుతామో అప్పుడు ఆటోమేటిక్గా అవన్నీ మనం సాక్షిభూతంగా ఉండి మనం ఈ రియాక్షన్స్ కోపతాపాలు ఇవన్నీ తగ్గించుకొని మన ఆరోగ్యంగా ఉంటే కాకుండా మూల చైతన్యంతో అనుసంధానం చెంది ఉంటాయి ఎప్పుడు కూడా. దాన్నే మనకు ఈ త్రికరణ శుద్ధి అంటారు కదా. మీకు ఆలోచన, వాక్కు, క్రియ ఈ 3 శుద్ధిగా ఉండాలి. అంటే సరైన వాక్కు, సరైన క్రియ, సరైన ఆలోచన ఈ 3 సరిగా లేనప్పుడు ఏంటంటే మనకు త్రిపురాసురులు మనలో ఉన్నట్టు. అంటే అవన్నీ అలైన్మెంట్ అయి ఉండవు. ఎప్పుడైతే మనం ఓవర్కమ్ అయ్యి అవన్నీ బాగుంటామో ఉన్నప్పుడు మనకి రిలేషన్షిప్స్ సంఘంతో కానీ మనం చేసే శ్రద్ధ, దృఢ సంకల్పము, ఓర్పు, సహనము ఇలాంటివన్నీ కూడా మనకు ఎదుగుతాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎప్పుడు ఆత్మతో అనుసంధానం చెందుతూ అంటే ధ్యానం ద్వారా
మన శక్తిని పెంచుకుంటాము. అలానే ఇది స్వాధ్యాయం ద్వారా మనకు జ్ఞానం పెరుగుతుంటుంది. సజ్జన సాంగత్యం వల్ల మనకు ఇంటర్నల్ థర్డ్ ఐ ఓపెన్ అయ్యి దాన్ని మనం ఎప్పుడైతే ఫాలో అవుతామో ఆటోమేటిక్గా మనకు సమస్యలు తగ్గిపోతాయి. ఉన్న సమస్యలు కూడా సమస్యగా అనిపించాయి. ఎందుకంటే మీరు హై ఎనర్జీస్తో అలైన్మెంట్ అయ్యారు కాబట్టి పరమాత్మ ఇన్ఫినిట్ ఎనర్జీస్ కదా. మీరు ఎప్పుడైతే ఇన్ఫినిట్ ఎనర్జీస్ ఈ ధ్యానం ద్వారా అలైన్మెంట్ అయితే థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది, దాన్ని ఫాలో అయినప్పుడు సమస్యలు సమస్యగా కనిపించవు. ఎందుకంటే ఈ ఎనర్జీ లెవెల్స్ సమస్యలే తక్కువ ఉంటాయి. అది ఇన్ఫినిట్ ఎనర్జీ. ఆ రెండు ఎనర్జీస్ మనం ఎప్పుడైతే అనుసంధానం చెందుతామో ఇవన్నీ తగ్గిపోయి మన ఈ ఏదైతే ఈరోజు పర్పస్ ఉందో ఆ పర్పస్ నెరవేరుతుంది. సమగ్ర జీవన విధానంలో ఆత్మతో అనుసంధానం మనం చెందాలి. దానికి ఏంటంటే ఆత్మతో అనుసంధానం చెందకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయనే దానికే భాగవతంలో గజేంద్రుని కథ మనకు తెలిపారు. దాంట్లో మెసేజ్ ఏంటంటే మనం బాహ్యంగా ఎప్పుడు ఉండకుండా 3 చక్రాలను దాటి మన ఉన్నత చక్రాలతో అంటే 4, 5, 6, 7 6 దాటితే 7తో మనం ఎప్పుడు అనుసంధానం ఉంటే మన సమస్యలన్నీ పోతాయి. అక్కడ గజేంద్రుడు ముక్తి కలిగిందంటే అక్కడ అతని తాడై ఓపెన్ అయ్యి అక్కడి నుంచి ఇంకా తన ఆత్మోన్నతి దిశగా వెళ్ళిపోయాడు. అప్పుడేం నేర్చుకున్నాడంటే ఇవన్నీ మనకు బాహ్యంగా ఏదైతే ఉన్నాయో అవి మనకి పర్పస్ అది కాదు. మన పర్పస్ ఏంటంటే మన ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మ నుంచి వచ్చింది. పరమాత్మ ఏంటంటే నిర్గుణ, నిరాకార, నిర్వికల్పుడు. సో మనం కూడా అక్కడి నుంచే వచ్చాం కాబట్టి మనలో కూడా అవే లక్షణాలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఈ మాయ భ్రాంతిలో పడిపోయి ప్రకృతితోటి ప్రకార రూపంలో ఇవన్నీ మనం తప్పులు చేస్తుంటాం. ఎప్పుడైతే నిరాకార రూపం వెళ్తామో అప్పుడు ఆత్మతో అనుసంధానం చేయి మూల చైతన్యంతో ఉంటుంది. అది దీంట్లో మనకు గజేంద్ర మోక్ష నుంచి నేర్చుకోవాల్సిన మెసేజ్ అది. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు.